నమస్కారం అందరికీ. ఈరోజు దుబాయ్లో అన్నప్రసాదం ఎలా చేసామో చూపిస్తా వీడియోలో. మనం ఎక్కడ ఉన్నా మన పండుగ ఆత్మీయత మాత్రం అస్సలు తగ్గదు. అది మన యొక్క సంస్కృతి అర్థం. మేము వినాయకునికి వచ్చేసి ఒక రైస్, పులిహోర, ఇంకా సాంబార్, ఆలుగడ్డ వంకాయ, ఇంకా ఒక టమాటా చట్నీ అండ్ దేవుని కోసం పాశం చేసాం. అన్ని వంటలు అయిన తర్వాత రూమ్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్రతి ఒక్కరికి ప్రిపేర్ అవుతున్నాం. చిన్నగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి డోర్కి పూలదండ, ఇంకా వినాయకునికి పూలదండ, మార్కెట్లో పూలు తీసుకొచ్చి మేము కుట్టినాం. సో మార్కెట్లో పూలు చాలా ఎక్స్పెన్సివ్. మీకు తెలుసా ఈ బంతిపూలు ఎంతనో కిలో ఎంత అనుకున్నావు? 60 దిరంలో. 60 అంటే 1200 రూపాయలు ఇంటికాడి, 1200 రూపాయలు కిలో. ఇంటికాడ 60 రూపాయల కిలో, 70 రూపాయల కిలో వస్తే 60 దిరంల కిలో. 60 దిరంల కిలో అంటే బాయ్ 60 దిరంల కిలో బాయ్. ఫైనల్ గా దేవునికి ఇంకా డోర్ కి అయితే పూలు అయితే కుచ్చేసినాం మనం. తర్వాత అందరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ గా మళ్ళీ వచ్చి దేవునికి అలంకరించడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ పూలు పండ్లు మొత్తం, దాంతో పాటు ఇంకా మేము చేసిన ప్రసాదం ప్రతి ఒక్కటి మంచిగా అరేంజ్ చేసాం. మోస్ట్లీ మేము ఇన్వైట్ చేసిన వాళ్ళైతే వచ్చిర్రు. మా అకామిడేషన్ లో ఏంటంటే బయట నుంచి ఎవరికి అలో చేయరు. సో ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకే ఇన్విటేషన్ ఇచ్చాం. అండ్ మోస్ట్లీ చాలా మంది మిస్ అవుతున్నారు కూడా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు. మేమంటే మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని వచ్చి ఇవన్నీ చేసాం. బట్ ఇంకా కొంతమంది ఏంటంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేస్తుర్రు. సో వాళ్ళు చాలా మిస్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ వర్క్ అక్కడ వేస్తారు, కానీ వాళ్ళకి మొత్తం మనసంతా మొత్తం ఇక్కడనే ఉంది పూజ దగ్గర. ఎందుకు అని పూజ చేసేటప్పుడు ఒక ఫీల్ అనేది చాలా వేరే అనిపించింది మాకైతే. ఎవరు లేకున్నా మా ఓన్గా మేము చేసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మేము దుబాయ్లో ఉండి మేము ఇలా ఇంత మంచిగా చేస్తామని చెప్పేసి అసలు అనుకోలేము. బట్ మోస్ట్లీ ఎవరైతే వచ్చారో వాళ్ళు చాలా అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఫుడ్ కానీ ఇక్కడ మనం చేసిన అడ్వెంచర్ ఒక్కటి మస్తు వచ్చింది అందరికి. ఉన్న చిన్న రూమ్ లోనే ఎంత చేయగలమో అంత చేసినాం. ఫస్ట్ డే పూజ చేసిన పండిత్ ఇవాళ డ్యూటీలో ఉన్నాడు. సో ఆయన రాలేకపోయాడు. సో అందుకే మేమే పూజ చేద్దాం అని చెప్పేసి మేమే ఓన్ గా మేము చేసినాం. మీరే చూడొచ్చు అందరి ఫేస్లలో హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ మొత్తం ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ గణపతి బొప్ప. బాయ్స్ ఎందుకో చాలా కనెక్ట్ అయిపోతారు గణపతికి. ఉమెన్స్ కంటే ఎక్కువ బాయ్స్ చాలా కనెక్ట్ అయిపోతారు. నాకు ఎందుకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి నాకు కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం. వేరే ఫెస్టివల్ ఎంజాయ్ చేసినా చేయకున్నా కానీ గణపతి అయితే చాలా ఎంజాయ్ చేస్తా, ఇంటికాడ స్పెషల్ గా. ఈసారి అయితే ఇల్లు మిస్ అయిన ఫీల్ కూడా రాలేదు, ఎందుకంటే ఇంటికాడ ఎలా వేసుకుంటామో వీడియో కూడా అలా వేసుకున్నాం. బట్ ఓన్లీ ఫ్యామిలీ లేరు. బట్ మేమందరం ఫ్యామిలీ లాగా కలిసి కట్టుగా మేము చేసుకున్నాం పూజ అనేది. అందరూ ఆరతి కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తారు. సో ఆరతి టైం వచ్చేసింది. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా పూజ అనేది మేము కంప్లీట్ చేసినాం. అందరు చాలా హ్యాపీగా ఉండే పూజ అయ్యేటప్పుడు. పూజ అయిన తర్వాత ఎవరైతే అన్నప్రసాదానికి తినడానికి వచ్చారో ప్రతి ఒక్కరికి మేము ఫుడ్ సర్వ్ చేసాం. వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు చెప్పిన కామెంట్స్ మాకు సోల్ సాటిస్ఫైయింగ్ లా అనిపించాయి. మేము అరౌండ్ 60 నుంచి 70 భక్తులు వస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువనే వచ్చారు. మోర్ దెన్ 100 ప్లేస్. ఈ ప్లేస్లో ఇంత చిన్న రూమ్లో మోర్ దెన్ 100 ప్లేస్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది మాకు. అందరు భక్తులు తినడం అయిపోయిన తర్వాత ఇన్ ద ఎండ్ మన తెలుగు బాయ్ అసోసియేషన్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళం ఒకే దగ్గర కూర్చొని భోజనం చేసాం. భోజనం చేయడం అయిపోయిన తర్వాత అందరం ఒక 10-20 మినిట్స్ భజన అయితే చేసాం. ఇన్ ద ఎండ్ మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది దుబాయ్లో ఉండి ఇంత బాగా చేసామని చెప్పేసి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు చెప్పండి. సో అండ్ మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ బటన్.